కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రోడ్ల మీదకు భారీగా వరద చేరడంతో చెరువుల్ని తలపిస్తున్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న వరదకు కార్లు కొట్టుకుపోతున్నాయి. వరదల్లో జనం చిక్కుకున్నారు. కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ ఫ్రెండ్స్ 5 కార్లు బాగులో కొట్టుకపోతున్నాయి. హౌసింగ్ బోర్డ్ కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రోడ్ల మీదకు భారీగా వరద చేరడంతో చెరువుల్ని తలపిస్తున్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న వరదకు కార్లు కొట్టుకుపోతున్నాయి. వరదల్లో జనం చిక్కుకున్నారు. కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రోడ్ల మీదకు భారీగా వరద చేరడంతో చెరువుల్ని తలపిస్తున్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న వరదకు కార్లు కొట్టుకుపోతున్నాయి. వరదల్లో జనం చిక్కుకున్నారు. కామారెడ్డి జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నిన్న అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. భారీ వర్షాలతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. భీమేశ్వర వాగు, పాల్వంచ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మద్దెల చెరువు నిండి కట్టపైకి వరద చేరింది. పంట పొలాలు నీట మునిగాయి. బొగ్గు గుడిసె దగ్గర బ్రిడ్జ్ పనులు నిలిచిపోయాయి. వరద ఉధృతంగా ఉండడంతో 10 మంది కూలీలు ట్యాంకర్ పై ఎక్కారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని రెవెన్యూ, పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని హౌసింగ్ బోర్డు కాలనీ జలదిగ్బంధమైంది. ఇండ్లలోకి వరద చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. రజనీ, జిల్లాలో ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు ఒక రకంగా కామారెడ్డి పట్టణంతో పాటు కామారెడ్డి జిల్లాలోని చాలా ప్రాంతాలను అతలాకుతలం చేసినాయని చెప్పొచ్చు. ఆ జిల్లాలో ఎప్పుడు చూడని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి వర్షం కంటిన్యూ అవుతుంది. దాదాపు అత్యధికంగా రాష్ట్రంలోనే అత్యధికంగా 36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో ఉంది. కామారెడ్డికి సంబంధించి కంటిన్యూగా పడుతున్నటువంటి వర్షం, ఒకవైపు వర్షం యొక్క తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. కామారెడ్డి పట్టణంలోనూ ప్రస్తుతం 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పాటు గాంధారిలో 17 సెంటీమీటర్లు, మాచారెడ్డిలో 19 సెంటీమీటర్లు, ఇటు నాగిరెడ్డిపేటలో దాదాపు 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో భారీ వర్షాలకు కామారెడ్డి పట్టణంలోనూ భారీ వర్షం పడుతుంది. సమీప ప్రాంతాల్లోనూ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలకి వరద నీరంతా కూడా కామారెడ్డి పట్టణానికి వచ్చి చేరుతుంది. దీంతో ప్రస్తుతం కామారెడ్డి పట్టణం ఉదయం కొద్దిసేపటి క్రితం వరకు కూడా దాదాపు 8-9 కాలనీలు మాత్రమే నీటిలో మునిగి ఉన్నాయి. కానీ ప్రస్తుతం కామారెడ్డి పట్టణం మొత్తం పూర్తిగా జలదిగ్బంధంలో ఉంది. పూర్తిగా రహదారులు, రైల్వే ట్రాక్లు అన్ని కూడా పూర్తిగా ప్రస్తుతం వరద నీటిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. కామారెడ్డి పట్టణంలోని జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ, దాంతో పాటు బతుకమ్మకుంట కాలనీలు అయితే పూర్తిగా నీట మునిగినాయి. దాదాపు చాలా చోట్ల అయితే ఈ కాలనీలో సుమారు 10ల సంఖ్యలో ఇండ్లు స్లాబ్ వరకు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ కాలనీలో నెలకొంది. ఈ వరద నీరంతా కూడా నేరుగా కామారెడ్డిలోని పెద్ద చెరువులోకి వెళ్తుంది. సో కామారెడ్డి పెద్ద చెరువు పూర్తిగా నిండిపోయి వరద పైనుంచి పొంగి పొరులుతుంది. దీంతో కామారెడ్డి పట్టణం నుండి ఆ చెరువు నీరంతా కూడా ప్రవహిస్తూ నేరుగా జాతీయ రహదారి 44 పైన ప్రవహిస్తుంది. దీంతో ఇటు హైదరాబాద్, కామారెడ్డి మధ్య పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినాయి. జాతీయ NH కూడా పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది కామారెడ్డి అవతల వైపు, హైదరాబాద్ వైపు. ఇక కామారెడ్డి పట్టణంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి వర్షాలు పడలేదు. మొన్నటి వరకు కూడా నీటి కట్టకట్ట ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ మొన్నటి వర్షాలు, ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలకు ఒక్కసారిగా కామారెడ్డి పట్టణం పూర్తిగా జలదిగ్బంధం ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కామారెడ్డి పట్టణంలో చాలా చోట్ల 10ల సంఖ్యలో ఇళ్లన్నీ కూడా నీట మునిగిపోయినాయి. కాలనీలన్నీ జలమయమైనాయి. చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయినాయి. చాలా చోట్ల కామారెడ్డికి సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినాయి. చాలా చోట్ల రైల్వే వంతెనలపై నుంచి కూడా నీరు ప్రవహిస్తుంది. దీంతో ఇప్పటికే రైళ్లను ప్రస్తుతం నిలిపివేశారు. ఈ రోజు తాత్కాలికంగా రైళ్లను రద్దు చేసినటువంటి పరిస్థితి. మహారాష్ట్ర సికింద్రాబాద్ వైపు వచ్చేటువంటి దాదాపు 22 రైళ్లు పూర్తిగా రాకపోకలు నిలిపేసింది. ఇక హైదరాబాద్, కామారెడ్డి మధ్య కూడా విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి బస్సులని కూడా రామాయణపేట వరకే అలౌ చేస్తున్నారు. రామాయణపేట నుంచి ఇటు వాహనాల్ని పోలీసులు రానివ్వట్లేదు. ప్రస్తుతం కామారెడ్డి పట్టణంలోని
జిఆర్ కాలనీ ప్రాంతంలో అయితే పూర్తిగా వరద నీరు ప్రవహిస్తుంది. ఇళ్లలో కూడా వరద నీరు వచ్చింది. రోడ్ల పైన పార్క్ చేసినటువంటి కార్లన్నీ కూడా దాదాపు ఒక 15-16 కార్లు రోడ్డు పైన కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. దీంతో చాలా చోట్ల ఈ వినాయక చవితి ఈ సందర్భంగా చాలా మంది ప్రయాణికులు కామారెడ్డి పట్టణానికి వస్తున్నారు, కామారెడ్డి పట్టణం నుంచి బయటకు వెళ్తున్నారు. కానీ అందరూ కూడా ఎక్కడికక్కడ స్టక్ అయిపోయినటువంటి పరిస్థితి. దీంతో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇప్పటికే అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చాలా చోట్ల బస్ స్టాండ్ నుంచి హైవే వైపు వచ్చేటువంటి వాళ్ళు పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నారు. ఇటు బస్ స్టాండ్ తో పాటు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తుంది. కామారెడ్డి పట్టణంలో ఏ ఒక్క రోడ్డు మీద కూడా నీరు లేనటువంటి రోడ్డు ప్రస్తుతం కనిపిస్తలేదు. పూర్తిగా భారీ వర్షానికి జల దిగ్బంధంలోకి ఉంది. ఇట్లాంటి వర్షాలు గతంలో ఎప్పుడు కురలేనటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. ఈ సీజన్ దాదాపు 3-4 సంవత్సరాలుగా అయితే సరిపడా వర్షం కూడా పడట్లేదు. కానీ ఈసారి రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతము నల్గొండలో 36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా 20 సెంటీమీటర్లకు తక్కువ వర్షం నమోదు కాలేదు కామారెడ్డి పరిసర ప్రాంతాలు. సో ఈ భారీ వర్షాలకైతే ప్రస్తుతం కామారెడ్డి పూర్తిగా జల దిగ్బంధంలో ఉంది. పూర్తిగా అతలాకుతమైనటువంటి పరిస్థితి. రహదారులు దిగిపోయినాయి, చాలా చోట్ల చెరువుల గన్లు పడ్డాయి, చాలా చోట్ల వరద నీటితో పాటు వరద నీటిలో చాలా చోట్ల కార్లు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల ఇసుక, మట్టి, కంకర కూడా కొట్టుకొచ్చి రైల్వే ట్రాక్ మీద పడ్డటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే కామారెడ్డిలో ఇట్లాంటి వర్షాలు ఈ మధ్య కాలంలో గడిచినటువంటి దశాబ్ద కాలంలో అయితే ఇట్లాంటి వర్షాలు పడ్డటువంటి దాఖలాలు లేవు. పెద్ద ఎత్తున కురిసినటువంటి వర్షాలకు సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నారు. కానీ వర్షం ఇంకా కంటిన్యూగా పడుతుంది. వర్షం నిలిస్తే కొంత సహాయ చర్యలకు సపోర్ట్ గా ఉంటుంది. కానీ ప్రస్తుతం వర్షం కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో సహాయక చర్యలు చేయడానికి కూడా అధికారులకు ఇబ్బందికర సిచ్యువేషన్స్ ప్రస్తుతం నెలకొన్నాయి. శ్రవంతి.